హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 28, 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా చెప్పాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్ లేట్గా వచ్చిందండి. లేట్గా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాకు 8 తర్వాత నాకు ఆఫీస్ వర్క్ అనేది ఉంటుంది. సో ఆఫీస్ వర్క్ కారణంగా నేను వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడు లీజర్ దొరికింది. ఇప్పుడే దగ్గర కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈరోజు రైట్ 1 తర్వాత అయినా కానీ మీకు ఈ వీడియో పోస్ట్ అవ్వచ్చు. 1-2 మధ్యలో పోస్ట్ అవ్వచ్చు. ఈరోజు లేట్ అయింది. సో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇచ్చానండి. దాంట్లో మీరు ఈ డిఫికల్టీ వర్డ్స్ కావచ్చు, హిందూ పేపర్ అనేది ముందే పొందొచ్చు. అంటే ఈరోజు పేపర్ లేట్ అవటం వల్ల ఇలా లేట్ అయింది, కానీ మా నార్మల్గా అయితే 9 కల్లా ఉంటుందండి పేపర్. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎసెన్షియల్ డ్రై రన్. అంటే డ్రై రన్ అంటే ఏంటి అంటే ఇది ఎక్కువగా వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడతాం అనమాట. డ్రై రన్ అనేది ఎప్పుడు ఏం చెప్తామంటే డ్రై అంటే ఏంటంటే ప్రభావం లేని అని చెప్పొచ్చు అనమాట. అంటే మనం అనుకున్న విషయం ఏదైతే ఉంటుందో అది ఉండదన్నమాట. మనం ఒకసారి డ్రై డే అంటాం. అంటే ఇప్పుడు మనకు గాంధీ జయంతిని డ్రై డే అంటాం. అంటే ఆ రోజు లిక్కర్ దొరకదు అనమాట. అంటే మనం అనుకున్న విషయం ప్రతిరోజు ఉండే ఒకటి లేకుండా పోద్ది అనమాట. సో డ్రై రన్ అంటే ఏంటంటే ఈ COVID-19 సంబంధించినటువంటి వ్యాక్సిన్లో ప్రతిసారి మనం అనుకుంటాం, అంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇలా ఉండాలి, ఇలాంటి పరిస్థితులు ఉండాలి, ఇలాంటి ప్రమాణాలు ఉన్నాయని అనుకుంటాం. సో అవి ఏవైతే మిస్ అవుతాయో అప్పుడు మనం దాన్ని డ్రై రన్ అంటాం అనమాట. ఆ వ్యాక్సిన్ సంబంధించి రన్నింగ్లో ఉంటుంది కాబట్టి డ్రై రన్ అంటాం అనమాట. కాన్స్టాంట్ లాంగ్ టర్మ్ మానిటరింగ్ ఆఫ్ అడ్వర్స్ ఈవెంట్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఈజ్ ఎసెన్షియల్. అంటే ఇప్పుడు మనకు స్థిరంగా కాన్స్టాంట్గా లాంగ్ టర్మ్ మానిటరింగ్ ఉండాలన్నమాట. అంటే ఎక్కువ కాలం పాటు దీన్ని మనం ఏంటంటే పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట. ఏంటి అడ్వర్స్ ఎఫర్ట్స్ అంటే ఈ యొక్క అడ్వర్స్ ఈవెంట్స్ అనేవి అంటే ఏవైనా కానీ ఒక వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటాం మనం కొన్ని. అంటే ఒక మందు వేసుకున్నాం అనుకోండి, ఆ మందు రోగాన్ని తగ్గిస్తుంది, ఆ రోగాన్ని మీద పనిచేస్తుంది, కానీ దానివల్ల మనకు వేరే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. వాటిని సైడ్ ఎఫెక్ట్స్ అంటాం అనమాట. ఈ యొక్క వ్యాక్సినేషన్ తర్వాత ఇలాంటి ఏవైనా ఉంటే వాటిని లాంగ్ టర్మ్లో ఈ యొక్క వ్యాక్సిన్ ఎసెన్షియల్ అయినప్పుడు దాన్ని మానిటర్ చేయాలి, అంటే దాన్ని పర్యవేక్షించాలి అని చెప్తున్నారు అనమాట. ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ phase 3 data of 2 COVID-19 vaccines tested by Indian manufacturers are expected to be submitted for ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్. సో ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఏవైతే వీక్స్ ఉన్నాయో అంటే రాబోయే 2 వారాల్లో phase 3 డేటా అనేది ఈ యొక్క 2 COVID-19 వ్యాక్సిన్ సంబంధించి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏది తయారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎమర్జెన్సీ యూజ్కు సంబంధించినటువంటి అప్రూవల్ అనేది ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు అనమాట. దాన్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఇఫ్ ఈవెన్ వన్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ గెట్ ద అప్రూవల్, ఏ కంట్రీ వైడ్ రోల్ అవుట్ టు ఇమ్యునైజ్ the 4 high risk groups starting with the healthcare workers will begin soon thereafter. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఎప్పుడైతే దీంట్లో ఈ రెండింటిలో ఏ వ్యాక్సిన్కైనా కానీ అప్రూవల్ కనుక దొరికితే ఇంకా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం మొత్తంగా కూడా ఈ యొక్క రోల్ అవుట్ అనమాట. అంటే పూర్తిగా ఏంటంటే ఈ యొక్క నమోదు అనేది అవుతుంది అనమాట. అంటే ఎవరెవరికి వ్యాక్సిన్ వేయాలా, రోల్ అవుట్ అంటే ఏంటంటే బయటికి తీస్తారు, నెక్స్ట్ అవుట్ అనేది చేస్తారనమాట. ఈ యొక్క ఇమ్యునైజ్ అంటే మనకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి సంబంధించినటువంటి ముఖ్యంగా 3 హై రిస్క్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఆ రిస్క్ గ్రూప్స్కి ముందు ఎలా ఇవ్వాలనే దాన్ని సంబంధించినటువంటి ఒక డేటా అనేది తయారు చేస్తారనమాట. ఇండియా has been vaccinating millions of young children with a variety of vaccines each year and hence has the entire system in place to roll out any new వ్యాక్సిన్ అండర్ ద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో మన భారతదేశంలో ఏంటంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే మిలియన్ ఆఫ్ చిన్న పిల్లలకి ఏంటంటే పోలియో కావచ్చు, టీకాలు కావచ్చు, లేకపోతే మసూచి కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి యొక్క వ్యాక్సిన్స్ అనేది మన భారతదేశంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన డేటా అనేది ఈ యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనమాట. అంటే దేశం మొత్తం కూడా రోగనిరోధక శక్తికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది మనం జరుపుతూనే ఉన్నాం అనమాట. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఏ వ్యాక్సిన్ టు బి అడ్మినిస్ట్రేటెడ్ outside the program and especially for adults is to be రోల్డ్ అవుట్. అంటే ఇప్పుడు ఏంటి అంటే పూర్తిగా ఈ సంవత్సరం మాత్రం మనం ఏమైనా చూసుకుంటే ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. ఎందుకని ఇప్పటివరకు మనం చిన్నపిల్లల డేటా ఒకటే కలెక్ట్ చేసి చిన్నపిల్లలు మాత్రమే ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటి పెద్దవాళ్ళు అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వయోపరిమితి పెద్దవాళ్ళకు కూడా ఇంతకుముందు 5 సంవత్సరాల లోపు వాళ్ళకే చేసేవాళ్ళు. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటినప్పుడు అంటే 5 సంవత్సరాల దగ్గర నుంచి అంటే అన్ని వయసుల వారికి ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడం అనేది ఈ యొక్క నమోదు అనేది జరుగుతుంది అనమాట. రోల్డ్ అవుట్ అంటే ఏంటంటే బయట పెడుతున్నారు అనమాట, లెక్క అనేది బయట తీస్తున్నారనమాట. సిన్స్ సమ్ సెవరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద COVID-19 వ్యాక్సినేషన్ program are new vaccinating millions of adults belonging to specific groups, administering 2 doses of the vaccine a few weeks apart, and the process of enrolling the recipients and rolling out the immunization program, the government has rightly decided to undertake a dry run for vaccine administration.
అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క దీనికి సంబంధించి ఈ కోవిడ్-19 సంబంధించినటువంటి సెవెరల్ ఆస్పెక్ట్స్ అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి కొత్తగా ఈ వ్యాక్సిన్ రావడమే కొత్త. సో దీన్ని ఇప్పుడు ఏంటి మిలియన్ అంటే కొన్ని లక్షల 10 లక్షల మంది ప్రజలకి ఈ యొక్క పెద్దవాళ్ళకి ఏంటి ఈ యొక్క గ్రూప్లో భాగంగా వాళ్ళని స్పెసిఫిక్గా ముందు గుర్తించాలి. ఆ గుర్తించిన తర్వాత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలన్నమాట. ఎలా ఇవ్వాలా? ఒక డోసు కూడా కాదు, 2 డోసెస్ అనేది ఇవ్వాలన్నమాట వాళ్ళకి వ్యాక్సిన్. అంటే ఏది కొన్ని వారాల మధ్య గడువులోనే వాళ్ళకి 2 డోసులు అనేవి ఇవ్వాలి. దాంతోపాటు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క రిసిపియంట్ అంటే ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళ యొక్క డేటా అనేది కలెక్ట్ చేయాలి. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క అన్ని అంశాలు అనేవి కూడా డ్రై రన్ అనమాట. అంటే సరైనటువంటి విధానం అనేది లేకుండా ఏదో ఒక వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇదంతా కూడా ఒక పెద్ద చిట్టా అనేది ఉండాలన్నమాట. ద డ్రై రన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇనిషియేటెడ్ this week in 4 states: ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, పంజాబ్. సో ఇప్పుడు ఈ డ్రై రన్ అనేది అంటే ఒక లెక్కపక్క లేకుండా ఒక సరైనటువంటి అవగాహన లేకుండా ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇవ్వడం అనే ప్రోగ్రామ్ అనేది ముందుగా ఫస్ట్ మన భారతదేశంలో 4 రాష్ట్రాల్లో మొదలు పెడుతున్నారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత అస్సాం, గుజరాత్, పంజాబ్ ఈ 4 రాష్ట్రాల్లో మొదలు పెడుతున్నారు అనమాట. ఇట్ విల్ అలౌ ద అడ్మినిస్ట్రేటర్స్ టు టెస్ట్ ద వ్యాక్సినేషన్ ప్రాసెస్ అండ్ చెక్ ద యూసేజ్ ఆఫ్ ద CoWIN IT platform for management of the entire vaccination process, including data entry, allocation of data and time, and a drill of session sites with టెస్ట్ బెనిఫిషరీస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా చేయాలి ఈ యొక్క డేటా ఎలా అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది మనం నిజంగా చూసుకుంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ టెస్ట్ ప్రాసెస్ అనేది ఉండాలి. దాని తర్వాత దాని యూసేజ్ అనేది ఉండాలి. ఈ కోవిన్ ఐటీ ప్లాట్ఫామ్ అనేది అంటే దీనికి సంబంధించి మనకు యాప్ అని కావచ్చు, లేకపోతే ఏదైతే సైట్ అనేది తయారు చేస్తారన్నమాట, ఐటీ ప్లాట్ఫామ్ అనేది తయారు చేస్తారు. దాంట్లో ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది ఎంటైర్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలా, దాంట్లో డేటా ఎంట్రీకి సంబంధించి, తర్వాత ఎలొకేషన్స్ అనమాట, ఎప్పుడప్పుడు ఎవరెవరికి ఇవ్వాలా, టైము, డేటు, తర్వాత డ్రిల్ అన్నీ కూడా ఎవరైతే బెనిఫిషియరీస్ అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిట్టా అనేది డేటా అనేది దాంట్లో ఉంటుందన్నమాట. ద లింకేజెస్ బిట్వీన్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ రిపోర్టింగ్ మెకానిజం విల్ ఆల్సో బీ టెస్టెడ్. అంటే ఇప్పుడు మనకు ఇంకా వీటిలో వేటిని అనుసంధానం చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ ఒకటి, తర్వాత దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ అనమాట. ఆ ప్లాన్ చేసిన దాన్ని ఎలా మనం దాన్ని అవలంబిస్తున్నాం అనే దాని గురించి, దాంతోపాటు ఈ యొక్క రిపోర్టింగ్ మెకానిజం అనేది కూడా దీంట్లో టెస్ట్ చేయాలి. ముందు ఈ ప్లాట్ఫామ్లో ఏదైతే ఈ కోవిన్ ప్లాట్ఫామ్లో ఇవన్నీ టెస్ట్ చేయాలన్నమాట. సిన్స్ 4 high risk groups have been prioritized to receive the vaccine, the first task is to register the recipient on the CoWIN platform. సో ఇప్పుడు మనం ఏంటి ముఖ్యంగా 4 ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా 4 వర్గాల వారికి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది హై రిస్క్గా దీన్ని తీసుకొని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో వాళ్ళందరి డేటా అనేది ఈ కోవిన్ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఎంటర్ చేయాలన్నమాట. అన్లైక్ వ్యాక్సినేటింగ్ చిల్డ్రన్ under the universal immunization program, the COVID-19 vaccine will be administered to 100 adults at each designated site on a pro-defined data and time. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చిల్డ్రన్కి ఎలా ఇచ్చేవాళ్ళం, ఒక డేటా అనేది ఏమి ఉండేది కాదు. అప్పుడు ఒక ఏరియాలో క్యాంప్ పెట్టేవాళ్ళు, చిన్నపిల్ల 5 సంవత్సరాల వాళ్ళందరూ కూడా రండి ఇస్తాం మేము టీకాలు వేస్తామని జస్ట్ ఒక పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి తీసుకుని పోయేవాళ్ళు, జస్ట్ వేసుకున్న పిల్లల పేర్లు రాసుకొని నమోదు చేసుకునేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు అలా కాకుండా కొత్తగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కింద సంబంధించి ఈ యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఏదైతే ఒక 100 అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక డిజిగ్నేటెడ్ సైట్, ఒక సైట్లో ఈ యొక్క ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 100 మందిని ముందుగానే గుర్తిస్తారనమాట. ప్రీ డిఫైన్డ్ అనమాట. ముందుగానే వాళ్ళకి గుర్తించి వాళ్ళకి డేట్ ఏ టైంలో వాళ్ళకి వేస్తారు, టైం కూడా ఇస్తారనమాట. ఏ డేట్న ఏ టైంలో వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తారు అనేది కూడా డేట్ అండ్ టైం అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఇంత ముందులా కాకుండా ప్రయర్ టు వ్యాక్సినేషన్ ద బోన్ ఫైడ్ ఆఫ్ ద రిజిస్టర్డ్ అడల్ట్స్ ఆర్ టు బీ డిటర్మైన్డ్. సో ఈ వ్యాక్సిన్ కన్నా ముందు ఏంటంటే ఎవరైతే నమోదు చేయబడినా లేకపోతే బోనిఫైడ్ అంటే ఏంటంటే ఆమోదం తెలపబడిన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ముందు డిటర్మైన్ చేయాలి, కనుక్కోవాలి. అడల్ట్స్ అనే వాళ్ళు ఎక్కడున్నారో అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. ద ఐటీ ప్లాట్ఫామ్ హ్యాస్ టు జనరేట్ ద డేటా అండ్ టైమ్ వెన్ పీపుల్ కెన్ రిసీవ్ ద సెకండ్ డోస్. సో తర్వాత ఇంకా ఆ యొక్క ఐటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ కోవిన్ అనే ఐటీ ప్లాట్ఫామ్ ఏం చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్ డోసేజ్ ఇవ్వగానే సెకండ్ డోసేజ్ సంబంధించినటువంటి డేట్ టైం కూడా అది జనరేట్ చేయాలి. ఎప్పుడు నెక్స్ట్ డోసేజ్ అనేది ఇవ్వాలన్నమాట. వెన్ మోర్ దెన్ 1 వ్యాక్సిన్ బికమ్స్ అవైలబుల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ రిసీవ్ ద సేమ్ వ్యాక్సిన్ ట్వైస్. సో ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో ఒకే కంపెనీ కాదు 2 కంపెనీలు తయారు చేస్తున్నాయి. అంటే రేపు రాబోయే కాలంలో ఇంకో 3-4 కంపెనీలు కూడా రావచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏ కంపెనీ ద్వారా మనం డోస్ తీసుకున్నామో రెండో డోస్ కూడా దానికి అనుగుణమైన సేమ్ అదే కంపెనీ నుంచి ఇంకో డోస్ రావాలి. కానీ ఫస్ట్ టైంలో సపోజ్ మనం ఒక ఆక్స్ఫర్డ్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంకో దాన్ని మనకు కోవాక్స్ అనే కంపెనీ నుంచి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది బాగా కాంట్రాక్షన్ వస్తుంది. ఎందుకని ఆ యొక్క డోసేజ్ అనేది దానిది వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. సో అది కూడా ఆ యొక్క ప్లాట్ఫామ్లోనే ఐటీ ప్లాట్ఫామ్లోనే ఉండాలన్నమాట.
checking and reporting of all adverse events immediately and days after the vaccination is essential. All the more as no COVID-19 vaccine has undergone long-term follow-up for safety during the trial. అంటే ఇప్పుడు ఏంటి, చెకింగ్ చేయాలా, ఏది ఈ యొక్క వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది కూడా తయారు చేయాలా. ఏవైనా కానీ అనుకోకుండా ఏమైనా రియాక్షన్లు ఏమైనా వచ్చినాయో, అడ్వర్స్ ఈవెంట్స్ ఏమైనా జరిగినాయేమో, ఇమ్మీడియట్గా ఆ డేస్ ఎప్పుడైతే ఆ వ్యాక్సిన్ ఇచ్చిన కొన్నాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయేమో, తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఈ యొక్క లాంగ్ టర్మ్ ఫాలోఅప్ కావచ్చు, సేఫ్టీకి సంబంధించి భద్రతకు సంబంధించినటువంటి ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు జాగ్రత్తగా అంచనా వేస్తూ వాటిని సంబంధిస్తూ పరీక్షిస్తూ ఉండాలన్నమాట. బోత్ ద వ్యాక్సిన్స్ దట్ ఆర్ ఎట్ యాన్ అడ్వాన్స్డ్ స్టేజ్ of testing in India do not require ultra low temperature for delivery and storage. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క 2 వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో మనకు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయన్నమాట, టెస్టింగ్లో అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు వీటికి సంబంధించి మనకు అంటే ఆల్ట్రా లో టెంపరేచర్లో వీటిని డెలివరీ చేయడం కానీ స్టోర్ చేయాల్సిన అవసరం లేదనమాట. హెన్స్ ద ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ ఆఫ్ ద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ద వ్యాక్సినేషన్. అంటే ఇప్పుడు మనకు ఏవైతే మనకు అందుబాటులో ఏవైతే ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద చాలా డిస్ట్రిక్ట్లో ఏంటంటే కొన్ని స్టోరేజ్ వ్యాక్సిన్స్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలోనే వీటిని ఉపయోగించుకొని మనం జాగ్రత్త పడవచ్చు అనమాట. ఎస్ ద ప్లాన్ ఈజ్ టు వ్యాక్సినేట్ 300 million పీపుల్ ఇన్ ద 4 హై రిస్క్ గ్రూప్స్. 600 million doses విల్ బీ రిక్వైర్డ్. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే హైలీ రిస్క్డ్ 4 గ్రూప్స్ అని చెప్పాం. ఏం లేదండి, ముందు ఫస్ట్ ఎవరికి ఇస్తారు అంటే ఈ యొక్క వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, తర్వాత ముసలి వాళ్ళకి ఇస్తారు, తర్వాత విద్యార్థులకు ఇస్తారు, తర్వాత టీచర్లకు ఇస్తారు. ఈ 4 అనమాట హై రిస్క్ గ్రూప్స్ అనమాట. ఈ హై రిస్క్ గ్రూప్స్ లెక్క కనుక మనం చూసుకుంటే దగ్గర 300 మిలియన్ల మంది ఉన్నారనమాట. అంటే 300 మిలియన్ల మంది అంటే దగ్గర ఏంటంటే 30 కోట్ల మంది ఉన్నారని చెప్పొచ్చు. 30 కోట్ల మందికి ఇవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. సో ఆ 30 కోట్ల మందికి ఒక్కొక్కరికి 2 డోసేజులు ప్రకారం ఇచ్చుకుంటే 60 కోట్ల డోసేజులు అనేవి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ద ఎక్సైజ్ షుడ్ దేర్ ఫోర్ లుక్ ఎట్ క్రియేటింగ్ ఎడిషనల్ స్టోరేజ్ కెపాసిటీ ఎట్ దీస్ ఫెసిలిటీస్ టు స్టోర్ మిలియన్స్ ఆఫ్ COVID-19 vaccines as a facilitators for vaccine storage cannot be dedicated to single vaccine. అంటే ఇప్పుడు మనకు ఇంకా నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇక మనం ఎడిషనల్ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఉన్న వాటితోనే కాకుండా ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ సరిపోతే ఇంకా మనం ఎడిషనల్ కెపాసిటీ అనేది పెంచుకోవాలి. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి ఇంకా మిలియన్స్ ఆఫ్ COVID-19 సంబంధించినటువంటి వ్యాక్సిన్ని స్టోర్ చేసుకోవాల్సిన ఫెసిలిటీస్ పెంచుకోవాలి. ఆ ఫెసిలిటీస్తో పాటు ఈ యొక్క వ్యాక్సిన్ స్టోరేజ్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సింగిల్ వ్యాక్సిన్ కాకుండా డబుల్ వ్యాక్సిన్ సరిపోయే, సింగిల్ వ్యాక్సిన్తోనే మనం సరిపెట్టుకోకూడదు, డబుల్ వ్యాక్సిన్ సరిపోయే విధమైనటువంటి స్టోరేజ్ అనేది తయారు చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. సో ఏం లేదండి, COVID-19 వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంది. దానికి సంబంధించి డేటా అనేది ఎలా ఇవ్వాలా, ఆ యొక్క ఐటీ ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉండాలా, సో ఎలాంటి విధానంతో మన స్టోరేజ్ సంబంధించిన ప్రాసెస్ అనేది ఉండాలి అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ లిమిటెడ్ పార్ట్నర్షిప్. అంటే ఏదైనా కానీ మనం ఒక వ్యాపారంలో భాగస్వామ్యం ఏమనుకోండి, ఆ వ్యాపారం అంటే అది ఎక్కడ జరిగినా కానీ ఆ వ్యాపారం మన దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా కానీ ఆ పార్ట్నర్షిప్ కొనసాగుతుంది అనమాట. కానీ రాజకీయపరమైనటువంటి ఈ యొక్క భాగస్వామ్యం అనేది మనం కనుక చూసుకుంటే ప్రదేశానికి మారిపోద్ది అనమాట. అంటే జియో పొలిటికల్ అంటారనమాట. ఇది ప్రాంతీయపరమైనటువంటి రాజకీయాలకు అనుగుణంగా ఈ పొత్తులు అనేవి ఉంటాయి అనమాట. ఒక చోట మనం కనుక ఆల్రెడీ మనం ఇంతకుముందు బీహార్ ఎలక్షన్లో చూసాం. ఈ యొక్క బీజేపీకి కేంద్రంతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ ఇక బీహార్ ఎలక్షన్లో వచ్చేసరికి బీజేపీకి ఆపోజిషన్లోగా పోటీ చేసిందనమాట, వ్యతిరేకంగా పోటీ చేసింది. సో ఇలాంటి పరిస్థితులు అనేవి ఉంటాయి అనమాట. సో లిమిటెడ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పరిపాలనా విధానం కావచ్చు, రాజకీయం కావచ్చు, పాలిటీ ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ద జియోగ్రాఫికల్లీ సెలెక్టివ్ కాంగ్రెస్ లెఫ్ట్ అలయన్స్ ఈజ్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. అంటే ఇప్పుడు జియోగ్రాఫికల్గా వీళ్ళు ప్రాదేశిక పరంగా ప్రాంతీయ పరంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ అంటే సిపిఐ సిపిఎం అవన్నీ కమ్యూనిస్ట్ పార్టీలు అంటారనమాట. ఈ లెఫ్ట్ ఏలియన్స్ అనేది ఏమవుతుందంటే వాళ్ళు సెలెక్టివ్గా ఉంటున్నారనమాట. అంటే కొన్ని చోట్ల ఏమో పొత్తుతో వెళ్తున్నారు, కొన్ని చోట్ల పొత్తు లేకుండా వాళ్ళు ప్రత్యర్థులుగా వెళ్తున్నారనమాట. ఇలాంటి ఎలయన్స్ అనేది రాబోయే కాలంలో అంటే కష్టాన్ని దాన్ని మనం ఆమోదింపజేయాలా, దాన్ని కొనసాగించాలంటే కొంతవరకు కష్టం అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. ద కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ ఎలియన్స్ ఫర్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ నోటబుల్ ఫర్ సెవరల్ రీజన్స్ త్రో నాట్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ ఫ్రంట్ అలయన్సెస్ అనేవి రాబోయే కాలంలో వెస్ట్ బెంగాల్లో ఏంటి అంటే వీళ్ళు పొత్తుతో వెళ్తున్నారనమాట. సో ఇదంతా కూడా నోటబుల్, మనం అందరూ కూడా మనం గుర్తించవలసినటువంటి అంశమే. కానీ ఎందుకు గుర్తించాలో రకరకాల కారణాలు ఉన్నాయి వీళ్ళు ఇలా పొత్తు పెట్టుకోవడానికి. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదనమాట. ఎవరు ఊహించింది అయితే కాదు, ఊహించేదే. ఎందుకని
ఇలాంటి పరిస్థితులు అనేవి రావచ్చనే ఊహ అనేది ఉందన్నమాట. బోత్ హ్యావ్ బీన్ కోఆపరేటింగ్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఫర్ సెవరల్ ఇయర్స్ నౌ అండ్ వర్ పార్ట్నర్స్ ఇన్ ద రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బీహార్. సో మనం కనుక చూస్తే ఈ రెండు పార్టీలు అనేవి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కోఆపరేటింగ్ అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అనమాట. ఎక్కడ జాతీయ స్థాయిలో వీళ్ళ యొక్క సహాయం అనేది ఉందన్నమాట. సెవెరల్ ఇయర్స్ కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఈ యొక్క సహాయం అనేది ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీహారు సిపిఐ-ఎంఎల్ అనేవి ఈ రెండు కలిసి మనకు వచ్చినాయి అనమాట, పొట్టులో పెట్టుకున్నాయి అనమాట. ద సిపిఐ-ఎంఎల్ which was part of the Grand Alliance in Bihar is not part of the Alliance in West Bengal. సో ఇప్పుడు మనం కనుక చూస్తే సిపిఐ కావచ్చు, ఎంఎల్ ఏదైతే ఉందో ఈ రెండు మనం పార్టీలుగా చూసుకుంటే ఈ యొక్క గ్రాండ్ అలయన్స్ అనమాట బీహార్లో. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం పొత్తుల్లో లేవన్నమాట. ద కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్ ఫ్రంట్ ఆర్గ్ అండ్ పర్హాప్స్ ఈవెన్ బిలీవ్ దట్ ద ఎలక్షన్ విల్ నాట్ బి ఏ స్ట్రైట్ కంటెస్ట్ బిట్వీన్ ద ఏఐటిఎంసి లెడ్ బై చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అండ్ ద బీజేపీ. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క లెఫ్ట్ ఫ్రంట్ ఏదైతే ఉందంటే ఇప్పుడు మన సిపిఐ సిపిఎం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏం వాదిస్తున్నారంటే రాబోయే కాలంలో జరగబోయే ఎలక్షన్స్ అనేవి ఇవి కేవలం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఏఐటిఎంసీ అనమాట, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ చీఫ్ అయినటువంటి మమతా బెనర్జీకి బీజేపీకి మాత్రమే కాదు, మేము కూడా పోటీలో ఉన్నాం, మేము కూడా ఈ యొక్క ఈ రేస్లో మేము కూడా ఉన్నామని చెప్తున్నారన్నమాట. బోత్ ద కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్ ఫ్రంట్ ఆర్ స్టారింగ్ ఎట్ extinction in the state, caught in the crossfire of the intense battle between the BJP and the AITMC. అంటే ఇప్పుడు మనం కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, ఈ రెండు కూడా ఏంటంటే కొంతవరకు వీటిని అంటే ఈ యొక్క రాష్ట్రంలో వాటి యొక్క ప్రాధాన్యతను చూపించుకోవాలని, దాంతోపాటు ఈ యొక్క క్రాస్ ఫైరింగ్ అనమాట బీజేపీకి ఈ యొక్క ఏఐటిఎంసీకి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో బ్యాటిల్లో మధ్యలో ఏదైనా లోపాలు జరిగినాయి అనుకోండి వాళ్ళకి ఫెచ్చింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం కలిగించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారన్నమాట. ద అలియన్స్ ఈజ్ యాన్ ఎఫర్ట్ టు సాల్వేజ్ what is left of their support base and consolidate their meagre resources. అంటే ఇప్పుడు ఈ యొక్క అలయన్స్ అనేవి చాలా వరకు ఏంటంటే పరిష్కరించాలనుకుంటున్నారు. దేనికి సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ అంటే యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ ఒకటి ఏవైతే విడిచిపెట్టారో ఆ అంశాలను వీళ్ళు సపోర్ట్గా తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క మీగ్రీ అంటే కొద్దిపాటి యొక్క ఏవైతే వనరులతో ఈ యొక్క కన్సాలిడేట్ అనమాట వాళ్ళు మళ్ళీ బలం పుంజుకోవాలని చూస్తున్నారన్నమాట. ద డౌన్ స్లైడ్ ఆఫ్ ద లెఫ్ట్ ఫ్రంట్ డిడ్ నాట్ ఎండ్ విత్ ఇట్స్ ouster from power in 2011 ఆఫ్టర్ 34 years. అంటే ఇప్పుడు ఈ యొక్క లెఫ్ట్ ఫ్రంట్ అనేది మనం ఏమైనా చూసుకుంటే 2011లో ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిందనమాట. ఓస్టర్ అంటే పూర్తిగా పూర్తిగా అంటే భయంకరంగా ఓటమి పాలైందనమాట. ఓస్టర్ అంటే పూర్తిగా ఏంటంటే నిర్మూలించడం జరిగిందనమాట. 34 సంవత్సరాల అధికారం తర్వాత పూర్తిగా దెబ్బతిని వెళ్ళిపోయిందనమాట. అంత మాత్రాన అదేమి పూర్తిగా పక్కకి వెళ్ళిపోలేదు, అయినా ఇప్పటికీ దాని యొక్క ప్రభావం ఎంతో కొంత ఉందన్నమాట. Rising from the ashes of the left front was AITMC, but the shallowness of the politics was soon apparent. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క లెఫ్ట్ ఫ్రంట్ యొక్క ఏవైతే ఉన్నాయో అవశేషాల నుంచి అంటే కాల్చిపోగా మిగిలిపోయినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిగిలిచిన నష్టంలో నుంచి యొక్క ఏఐటిఎంసీ పార్టీ అంటే ఈ యొక్క ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది పెరిగి పెద్దయిందనమాట, పుట్టుకొచ్చిందనమాట. అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క సరళమైనటువంటి విధానం ఏది లెఫ్ట్ ఫ్రంట్ యొక్క సరళమైనటువంటి విధానం అనేది ఇప్పటికీ అప్పరెంట్ అనమాట, బయటికి కనపడుతూనే ఉందన్నమాట. ద బీజేపీ రోజ్ ఈవెన్ మోర్ డ్రామాటికల్లీ, విన్నింగ్ మోర్ దెన్ 40% ఆఫ్ ద ఓట్స్ అండ్ 18 లోక్సభ సీట్స్ ఇన్ ద స్టేట్ ఇన్ 2019. సో ఇక్కడ ఇంకో పరిస్థితి ఏంటంటే బీజేపీ అనేది నాటకీయంగా ఏంటంటే ఈ యొక్క స్థానాలు అనేవి సంపాదించుకుందనమాట. అంటే ఈ యొక్క 40% ఓట్లు అనేవి సాధించింది ఆ యొక్క రాష్ట్రంలో. దాంతోపాటు 18 లోక్సభ స్థానాలు అనేవి 2019 ఎలక్షన్లో కైవసం చేసుకుందనమాట. An argument is support of Congress left front alliance is that those who relied behind the BJP and the AITMC in recent years because they dislike the other more will have a new alternative now. అంటే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు లెఫ్ట్ కావచ్చు ఇవి ఏంటంటే ఈ ఎలవెన్స్ అనేవి దేని మీద ఆధారపడిన అంటే ఇప్పుడు ఇంతకాలం ఏంటంటే బీజేపీకి ఏఐటిఎంసీ మధ్య గొడవలో వెనకాలం ఎప్పుడు కూడా దూరంగానే ఉన్నాయన్నమాట, వెనక బిహైండ్ అనమాట, వాటి వెనకాల ఉన్నాయన్నమాట. ఎందుకని వీటి యొక్క చర్యలు అనేవి వీటికి ఆల్టర్నేటివ్గా కొత్తగా రావాలా అనే వాళ్ళ యొక్క దృక్పథంతో అందులో ఈ బీజేపీ విధానం కావచ్చు ఏఐటిఎంసీ విధానం అనేది వాళ్ళకి నచ్చట్లేదన్నమాట. హౌఎవర్ దట్ సినారియో ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఓటర్స్ అండ్ వర్కర్స్ టు ద కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ ఫ్రంట్ అపియర్ టు ఆప్టిమిస్టిక్.
సో ఈ యొక్క కారణంగా ఈ యొక్క విధానం ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ఓటర్లు అనేవాళ్ళు ఓటర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లెఫ్ట్కి కావచ్చు, కాకపోతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం అనేది మనకు చూడటానికి ఏంటంటే కొంత ఆశావాహకంగా కూడా ఉందన్నమాట. మోర్ లైక్లీ ద ఇంపాక్ట్ ఆఫ్ ద అలియన్స్ విల్ బీ రిస్ట్రిక్టెడ్ టు కాన్స్టిట్యుయెన్సీస్ దట్ హ్యావ్ ఏ కన్సిడరబుల్ ముస్లిం పాపులేషన్. అంటే ఇప్పుడు మోర్ లైక్లీ ఇప్పుడు దీని ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క విధానంలో ఈ అలయన్స్లో భాగంగా ఇలాంటి రిస్ట్రిక్టెడ్ ఏవైతే కాన్స్టిట్యూషన్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో ఈ యొక్క అంటే నియోజకవర్గాలు అనేవి ముఖ్యంగా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాలో వీళ్ళకి అనుకూలంగా ఉందన్నమాట. ఏ సెకండ్ క్లెమెంట్ ఫర్ ద యాంటీ బీజేపీ ఓట్ ఇన్ అరౌండ్ 1/3 ఆఫ్ ద టోటల్ 294 కాన్స్టిట్యుయెన్సీస్ కుడ్ సిగ్నిఫికెంట్లీ ఎయిడ్ ద హిందుత్వ పార్టీ బిడ్ ఫర్ పవర్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క రెండో ఒక ప్రత్యర్థి మన క్లెమెంట్ ఏంటంటే అభ్యర్థి కావచ్చు, వ్యతిరేకుడు అనమాట బీజేపీకి. అంటే యాంటీ బీజేపీ కింద ఏంటంటే మొత్తం 294 నియోజకవర్గాల్లో 1/3 నియోజకవర్గాలు అనేవి ఏంటి ఈ యొక్క హిందుత్వ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయన్నమాట. ఏదైతే పవర్ కోసం, అధికారం కోసం ఏదైతే పాకులాడుతుందో బీజేపీ అనేది ఆ బిడ్లో ఉందో దానికి వ్యతిరేకంగానే ఉన్నాయన్నమాట. ద ఎలియన్స్ లీడర్స్ డు నాట్ కన్సిడర్ మిస్ బెనర్జీ ఎనీ లెస్ యాన్ ఎనిమీ దాన్ ద బీజేపీ. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఎలియన్స్ అనేది మనం కనుక చూస్తే ఈ యొక్క మిస్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆమెని ఒక బీజేపీని మాత్రమే కాకుండా ఆమెను కూడా తక్కువగా ఏం చూడట్లేదు, ఆమెను కూడా శత్రువులాగే చూస్తున్నారు అనమాట. బీజేపీ పార్టీ ఒక్కడే వాళ్ళ టార్గెట్ కాదు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క బెనర్జీ కూడా అనమాట. An element of personal rivalry is evident, but the Congress and the left front may also be hoping to emerge as a viable anti-BJP platform in the state following the eviction of Ms. Banerjee from power. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఒక పర్సనల్ రైవలరీ ఏవైతే ఉందో దాని సాక్ష్యంగా అంటే ఈ యొక్క ఆల్రెడీ మనకు ఇంతకుముందు బీజేపీ అంటే ఈ యొక్క బెనర్జీ పార్టీ ఏదైతే ఉందో ఏఐటీఎంసీ పార్టీ అనేది ఈ లెఫ్ట్ని ఓడించే ఏమో అధికారంలోకి వచ్చిందనమాట. సో దాని కారణంగా వాళ్ళ మీద ఆమె మీద ఆల్రెడీ పర్సనల్ రైవలరీ అనేది ఉందన్నమాట, అది ఒక సాక్ష్యం. దాంతోపాటు ఈ కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క బీజేపీని ఎదిరించి బీజేపీకి వ్యతిరేకంగా ఆల్రెడీ ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి బెనర్జీని ఎవిక్షన్ అంటే ఆమె తొలగించాలి, ఆ యొక్క స్థానం నుంచి ఆమె తొలగించి ఆ అధికారం చేజిక్కోవాలని చూస్తున్నాను అనమాట. ఎట్ ప్రెజెంట్ హౌఎవర్ ద అలయన్స్ ఈజ్ మోర్ ఏ సైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ దాన్ ఏ స్ట్రాటజీ ఫర్ రిసర్జెన్స్ ఫర్ బోత్ ద కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్ ఫ్రంట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కూటమి అనేది ఒక సైగలాగా ఉందన్నమాట. దేనికంటే ఒక అంటే కన్ఫ్యూజన్ అనమాట, సందిగ్ధ కావచ్చు లేకపోతే ఏవైతే ఉందో అంటే తికమక్కకు ఒక గుర్తులాగా ఉందన్నమాట స్ట్రాటజీ అనేది. ఎందుకని మనం ఇక్కడ ఏదైతే తిరిగి పుంజుకోవడానికి సంబంధించి బోత్ కాంగ్రెస్ కావచ్చు లెఫ్ట్ కావచ్చు ఏంటి అంటే ప్రాకులాడుతున్నాయి, తిరిగి పుంజుకోవడానికి అవి బాధపడుతున్నాయి అనమాట. అలాంటి రెండు కలిసినమాట, అంటే బూడిద రాసుకుంటే జోగి రాసుకుంటే బూడిద వాలిందంటారు, అలాంటి పరిస్థితిలో ఉందన్నమాట. Cohabitation will not cure the structural and ideological disabilities of either or change the environmental factors. అంటే మనకు వీళ్ళిద్దరూ కలిసి కోహెబిటేషన్ అంటే మన సహజీవనం అంటాం అనమాట. కోహెబిటేషన్ అంటే సహజీవనం అనమాట. ఈ సహజీవనం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏది స్ట్రక్చరల్గా అంటే సిద్ధాంతపరంగా కావచ్చు, తర్వాత ఐడియాలజీ పరంగా అంటే ఈ యొక్క స్ట్రక్చరల్ అంటే ఏంటంటే అంటే మన యొక్క వ్యవహార శైలి కావచ్చు లేకపోతే వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ విధానం అనుసరించే విధానాలు అవి కావచ్చు, ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా కూడా వీళ్ళిద్దరి మధ్య తారతమ్యాలు డిజబిలిటీస్ అనేవి ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే తారతమ్యాలు అనేవి ఉన్నాయన్నమాట. రెండు పార్టీల్లో కనుక చూసుకుంటే ఆ యొక్క ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క పర్యావరణ అంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రదేశాలకు అనుగుణంగా మనం చూస్తే ఏంటంటే ఇద్దరికి సమతుల్యత అనేది లేదు, వేరు భావాలనే ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ దిస్ అలయన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ కుడ్ అగ్రవేట్ ద ట్రబుల్ ఫర్ బోత్ ఇన్ కేరళ వేర్ దే విల్ బీ ప్రిన్సిపల్ అపోనెంట్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్. అంటే ఇప్పుడు వీళ్ళు వెస్ట్ బెంగాల్లో వీళ్ళిద్దరు కలిసి కూటమిగా తయారవడం అనేది అగ్రవేట్ అంటే రెచ్చగొట్టే అంశం అనమాట. ఎక్కడ రెచ్చగొట్టద్దంటే వీళ్ళకి కేరళలో అనమాట. ఇక్కడ ఈ కేరళలో పరిస్థితి చూసుకుంటే ఈ రెండు పార్టీలకి కేరళలో నష్టం జరుగుతుంది అనమాట. ఎందుకని కేరళలో ఈ రెండు పార్టీలు అపోనెంట్ పార్టీలు అనమాట. ఈ కాంగ్రెస్ కావచ్చు లెఫ్ట్ ఫ్రంట్ అనేవి పూర్తిగా ఏది ప్రతిపక్షాల పార్టీలు అనమాట. రెండు కూడా అపోనెంట్ పార్టీలే. అంటే కేంద్ర అధికారంలోనేమో వీళ్ళు ఉన్నారు, ఏది లెఫ్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మన అపోజిషన్లో వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనమాట. సో ఇంకా సమస్య అనేది పెరుగుతుంది అనమాట, కేరళలో సమస్య పెరుగుతుంది అనమాట. ద బీజేపీ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ ఇన్రోడ్స్ ఇన్ స్టేట్ విచ్ వాజ్ ఎవిడెంట్ ఇన్ ద రీసెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు బీజేపీ ఏంది సాధ్యమైనంత వరకు ప్రాముఖ్యత కలిగినటువంటి మార్గాన్ని ఏర్పరచుకుందనమాట. ఇన్రోడ్స్ అనేవి ఆ రాష్ట్రంలో ఏర్పరచుకుందనమాట. దానికి సాక్ష్యంగా మనం చెప్పాలంటే ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో అది మంచి యొక్క ఏదైతే రిజల్ట్స్ అనేవి చూపించిందనమాట, ఫలితాలు అనేవి చూపించిందనమాట. ద జియోగ్రఫికల్లీ సెలెక్టివ్ అలయన్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్ ఫ్రంట్ ఈజ్ difficult to implement
movement on the ground and might end up opening new avenues for the బీజేపీ. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రాదేశికపరమైన జియోగ్రాఫికల్ సెలెక్టివ్ అలయన్సెస్ అనమాట. అంటే వీళ్ళు ఒక ప్రాంతంలోనేమో మిత్రులుగా ఉంటున్నారు, ఒక ప్రాంతంలోనేమో శత్రువుగా ఉంటున్నారు. ఎవరు ఈ కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ ఫ్రంట్ కావచ్చు. దీని కారణంగా రాబోయే కాలంలో చాలా వరకు డిఫికల్టీస్, కష్టాలనే వస్తాయి. వాటి ఇంప్లిమెంటేషన్లో కావచ్చు, గ్రౌండ్ స్థాయి నుంచే, అంటే ఏదైతే ఉందో మూలాల నుంచి కేంద్రం నుంచి వాళ్ళకు సమస్యలు అనేవి ఏర్పడే విధంగా ఉంటాయి అనమాట. దాంతోపాటు ఈ వాళ్ళ యొక్క సమస్యలు ఏమవుతుందంటే బీజేపీకి ఒక మంచి ఎవెన్యూ అనమాట, దారులు చూపించే విధంగా, మంచి దారులు చూపించే విధంగా, వాళ్ళకు వచ్చిన సమస్యల్లో నుంచి బీజేపీ ఎదగడానికి ఒక మంచి దారి ఏర్పడే విధంగా పరిస్థితులు అనేవి ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఏ లేదండి, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ అనేవి ఈ రెండు కూటమిగా వెళ్తున్నాయి అనమాట. ఆల్రెడీ బీజేపీ అనేది బీజేపీ అనేది అక్కడ ఆల్రెడీ గట్టిగా బలంగానే ఉంది. మన 2019 లోక్సభ ఎలక్షన్లో 40% ఓటింగ్ మెజారిటీ, అంటే 40% ఓట్లు అనేవి పడ్డాయి. దాంతోపాటు 18 స్థానాలు కైవసం చేసుకుందనమాట. అలాంటి చోట ఏంటంటే ఆల్రెడీ ఈ కాంగ్రెస్ లెఫ్ట్ అనేవి కొన్ని రాష్ట్రాల్లో, బీహార్లో కొంతవరకు కలిసిపోయినాయి. ఏది అక్కడ తేజస్వి యాదవ్ సహాయంతో కలిసిపోయినాయి. ఇక్కడ కేరళలో అయితే ఈ రెండు పార్టీలు అనేవి అపోజిషన్ పార్టీలు అనమాట. ఒకటి పార్టీకి ఒక పార్టీ పడదు. సో ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఈ యొక్క బీజేపీకి అవకాశాన్ని పెంచే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ లెఫ్ట్ యొక్క విధానం అనేది ఉంది. ఇది సరైనటువంటి, వీళ్ళు ప్రాదేశిక పరంగా ఒక చోట ఏమో మిత్రులుగా ఉంటున్నారు, ఒక చోట శత్రువుగా ఉంటున్నారు. దీనివల్ల వాళ్ళకి అంతర్గతంగా కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతాయి అని చెప్తున్నారన్నమాట. ఇవండి ఈరోజు నా హిందూలో 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.